అమృత్ పథకం కింద నరసరావుపేటకు 24 కోట్లు మంజూరైనట్లు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. మున్సిపల్ ఈ నిధులతో 2 మంచినీటి ట్యాంకులు, 11.51 కిలోమీటర్ల మేర గ్రావిటీ పైప్ లైన్ నకిరికల నుంచి శాంతినగర్ వరకు, 1.48 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ మొదలగు పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంటే స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ బాగుండాలి. మెయిన్ డబ్బుల గురించి కాదు, కానీ ఎస్సీ గారిని అదే కోరుతూ ఉన్నా. స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే ఫౌండేషన్ స్టోన్ అప్పటి నుంచి కూడా వాటర్ రిలీజ్ అయ్యేదాకా నువ్వు కంప్లీట్గా ఉండాలి. ఎందుకంటే ఆర్డబ్ల్యూ స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఫెయిల్ అయిపోయినాయి. ప్రజలు ఏంటంటే అమృత్ 2 స్కీమ్ కూడా ప్యారలల్గా అటువంటిదే కాబట్టి పబ్లిక్లో వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. స్కీమ్ మధ్యలో వదిలేస్తారు, వాటర్ సరిగ్గా రావు. మన హామీ ఏంటి, ప్రతి ఇంటికి గడప గడపకి వాటర్ కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఫెయిల్ అయింది 5 years బ్యాక్. తర్వాత మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కూడా గ్రామాల్లో వాటర్ పైప్ లైన్ వేయటం కానీ, వాటర్ రావడం కానీ, స్కీమ్స్ ఫెయిల్ అయింది అన్ని అన్నారం కానీ చాలా గ్రామాల్లో. అందుకని భయం ఏంటంటే ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, దీన్ని ఇంప్లిమెంట్ చేయగలమా లేదా? అసలు చేయకపోతే ఇబ్బంది లేదు, ఎవరు అడగరు. చేస్తే అందరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దాని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. అందులో ఇప్పుడు రాబోయే కాలంలో స్లమ్ ఏరియాస్ కానీ, వినుకొండ రోడ్డు, వీటిలో మెర్జింగ్ ఏరియాస్, వాటర్ సప్లై మనకు కంపల్సరీ ఇవ్వాలి. అది మినిమం నీడ్. అది గవర్నమెంట్ బాధ్యత కూడా. ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం అనేది మన బాధ్యత తీసుకోవాల్సిందే. అది ఇంపార్టెంట్ అనమాట. అది మనం డిలే చేస్తే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. అందుకని నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు ప్రతి గవర్నమెంట్ ఒకసారి గెలుస్తున్నారు, ఒకసారి ఓడిపోతున్నారు. అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంది. అట్లా పబ్లిక్ కూడా ఏంటంటే అయ్యో మనం చేశారు, బాగా చేశారు అనే మాట రావాలి. మెర్జింగ్ ఏరియాస్కి కంపల్సరీ వాటర్ సప్లై ఇవ్వాలి మనం, స్లమ్ ఏరియాస్కి, మెర్జింగ్ ఏరియాస్కి. అదేవిధంగా మీరు అన్నట్టు ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కానీ, ఎస్ఆర్కేటీలో కానీ 2 స్కీమ్స్ ఆగిపోయి 2 years అయింది. ఆ 2 ఇంప్లిమెంట్ చేయాలి. మీరే వెంటబడితే కానీ అవ్వదు. అది ఇప్పుడు మీరు అడిగినట్టు వెంటబడాలి. డైలీ దాని ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది కూడా అడగాలి. ఇప్పుడు ఏంటంటే అధికారులందరూ కూడా పొద్దున్న లేస్తే వీసీలనో లేకపోతే ఏదోనో మనం బ్యాక్ డ్రాప్ వర్క్ మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. అది మెయిన్.